ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు సీఎం రేవంత్. గత సీఎల్పీ భేటీలో కీలక ఆదేశాలు ఇచ్చినా ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రాలేదు. దీనిపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. త్వరలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి అన్ని విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెడ్డి అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రిపోర్టర్ షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది, మరి డీటెయిల్స్ ఏంటి? మొన్నటి శంషాబాద్ నోవాటల్లో జరిగిన సిఎల్పి సమావేశంలోనే చాలా క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలందరినీ ఉద్దేశించి ఒక మాటను చెప్పారు. జనాల్లోకి వెళ్ళాలి, ప్రచారం చేయాలి, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉందో నేరుగా జనాల్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించాలి. ఈ నెల నుంచి అంటే మే నెల నుంచి నేను కూడా ప్రతి జిల్లాను కళ్ళెత్తిరుతా అని చెప్పి ఆయన కూడా చెప్పారు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆశించినంతగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా గ్రౌండ్లో వెళ్ళట్లేడు అనేటువంటి అసంతృప్తితో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వివరాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి తెలవడంతో పార్లమెంట్ వైజ్గా ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో ఎంతమంది అయితే ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గ శాసనసభ్యులందరితో ముఖాముఖిగా అంటే ఫేస్ టు ఫేస్ డిబేట్ చేయడానికి, డిస్కషన్ చేయడానికి రివ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు. మొన్న 1వ తేదీన ICCC కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ జరిగినటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశమయ్యారు. చాలా అంశాలపైన డిస్కస్ చేశారు. ఇక నుంచి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా మీటింగ్కి కాల్ఫర్ చేయబోతున్నారు. ఎవరిని ఏ సెగ్మెంట్కి సంబంధించి ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేను ఎప్పుడు పిలవాలనేటువంటి విషయం పైన ఒకరోజు ముందే వాళ్ళకి సమాచారం ఇవ్వాలనేది యాక్షన్ ప్లాన్గా తెలుస్తోంది. ప్రధాన ఎజెండాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఏ అంశాలు జనాల్లోకి వెళ్తున్నాయి, సంక్షేమ పథకాలు ఎట్లా వెళ్తున్నాయి, నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఏం కావాలి, అభివృద్ధికి సంబంధించి ఏమేమి శాంక్షన్ అయ్యాయి, శాంక్షన్ అయినటువంటి పనుల్లో ఏవేవి పూర్తి అయ్యాయి, పూర్తి కానివి ఏమున్నాయి, పూర్తి కాకపోతే దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేటువంటి అంశాలపైన, ఈ ప్రధానమైనటువంటి ఎజెండాలపైన, అదేవిధంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ఏవైతున్నాయో గ్రామ స్థాయి నుంచి ప్రచారాలు చేస్తూ వస్తుంది. కాబట్టి ఏ అంశాన్ని ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఏ అంశాన్ని తీసుకున్నా కూడా దానికి కౌంటర్గా అసత్య ప్రచారం చేస్తుందనేటువంటి ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. ఎందు గురించి ఈ ప్రచారం జరుగుతోంది, ధీటుగా చేసిన పనిని చెప్పుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నా అనేటువంటి విషయం పైన, సన్నబియ్యం లాంటి పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకువెళ్ళలేకపోతున్నారు, ఎందు గురించి తీసుకువెళ్ళలేకపోతున్నారు అనేటువంటి అంశాన్ని మొన్నటి సిఎల్పి సమావేశంలోనే దాదాపు 2 దఫాలుగా సిఎల్పి సమావేశం జరిగింది. MCR HRDలో ఒకసారి జరిగింది. అప్పుడు కూడా అదే విషయాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. చేసే పని గట్టిగా చెప్పాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ప్రజల్లో ఉండాలి, నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉంటేనే క్యాడర్ నూతన ఉత్తేజంతో పనిచేయగలుగుతుంది, ఎన్నికల టైంలో మంచి ఫలితాలు రావడానికి దోహదపడుతుంది అనేటువంటి అంశాన్ని ఆయన మొన్నటి సిఎల్పి సమావేశంలో కూడా చెప్పారు. ఆ తర్వాత నోవాటెల్ సిఎల్పి సమావేశం జరిగిన టైంలో కూడా అదే అంశాన్ని చెప్పినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే గ్రౌండ్ లోపలికి వెళ్తున్నారు, గ్రామాన తిరుగుతున్నారు, మండల స్థాయి, జిల్లా స్థాయిలో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉండట్లేదు అనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో దీంట్లో భాగంగానే ముందుగా అందరితో సమావేశం కావాలనేది, ఒకే వేదిక సమావేశం కావాలి, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరితో, పార్లమెంట్ సెగ్మెంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళతో అందరితో ఒకసారి సమావేశం కావాలని ముందుగా భావించినప్పటికీ కూడా ఇక నేరుగానే అందరికీ ఒకసారి అనౌన్స్ చేసినప్పటికీ, డేట్ ఇచ్చినప్పటికీ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక టైం ఫ్రేమ్ పెట్టి వాళ్ళతో మాట్లాడాలి. అదేవిధంగా సమావేశానికి వచ్చే కంటే ముందే పూర్తి స్థాయిలో ఏ అభివృద్ధి పనులను చేపట్టారు, పార్టీ పరంగా ఇచ్చినటువంటి యాక్టివిటీస్ని ఏ మేరకు ఫుల్ఫిల్ చేశారు, శాంక్షన్ కాని పనులు ఏవేవి ఉన్నాయి, ఆ వర్క్షీట్ అంతా కూడా తీసుకొని రావాలి. పార్టీకి సంబంధించి అంతర్గత సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా పార్టీ దృష్టికి, పార్టీ పెద్దల దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువచ్చే వెసులుబాటును ఈ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి పూర్తి స్థాయిలో తమకు కలిగినటువంటి సమస్యలు ఏవైతే ఉంటో బయటకు చెప్పకుండా నేరుగా తన దృష్టికి తీసుకురావాలి, టైం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్రెడీ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఆయా శాసనసభ్యులతో మీటింగ్ అయింది. దాదాపు 4 గంటల పాటు ICCCలో సమావేశం జరిగినట్లు, చాలా అంశాలు ఆయా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినట్లు,
వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కరిస్తాము. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, పనుల పరంగా, అభివృద్ధి పరంగా ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసే బాధ్యత నాపైన ఉంది. మీరు గ్రౌండ్లోనే ఉండండి, రోజు ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిలో ముందుండండి, వాళ్ళు ఏ సమస్యతో వచ్చినా వాటిని అడ్రస్ చేయండి చాలు అనేటువంటి ఆదేశాలు ఇచ్చినట్లుగా, ఇక మిగతా ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రం ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. ఇప్పటికే మెదక్, నిజామాబాద్ పేర్లు అనఫిషియల్గా బయటికి వస్తున్నాయి. మరి ఎవరిని పిలవబోతున్నారు, నెక్స్ట్ ఎక్కడ సమావేశం కాబోతున్నారు రేవంత్ రెడ్డి అనేటువంటి అంశం చూడాలి. ఇప్పటికే అనౌన్స్ చేశారు, మే 1 నుంచి, అంటే మే నెల నుంచి, ఈ నెల నుంచే పర్యటిస్తాను, జిల్లాల్లోకి వెళ్తాను, గ్రామన కలే తిరుగుతాను అనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి మరి ఆయన పర్యటిస్తున్నటువంటి జిల్లాలోనే అక్కడికి పిలిపించుకొని వాళ్ళతో సమావేశం అవుతారా, జిల్లాల అభివృద్ధికి సంబంధించి రివ్యూస్ పూర్తి స్థాయిలో కంటిన్యూ చేస్తారా, లేదంటే ఇక్కడికి హైదరాబాద్ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడతారా అనేటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ లేదు. కానీ ఎమ్మెల్యేల పనితీరు పైన మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు రిలాక్స్గా ఉంటున్నారనేటువంటి అంశాన్ని మొన్నటి ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా చాలాసార్లు శాసనసభ్యులను ఉద్దేశించి, కొంతమందిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చాలామంది కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, జనాల్లో ఉండాలి, రేపు రిపీటెడ్గా గెలవాలి, జనాల గుండెల్లో ఉండాలంటే వాళ్ళకి సేవ చేయాలి, ఎవరు కూడా రిలాక్స్ కావద్దు అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పారు. కాబట్టి నెక్స్ట్ రివ్యూస్లో ఏ అంశాలను ఆయా ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకురాబోతున్నారు, పార్టీ పరంగా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి వాటన్నింటినీ సార్ట్అవుట్ చేయడానికి ఈ రివ్యూస్ ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి విషయం పైన పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కూడా రివ్యూస్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఏ ఎమ్మెల్యేలతో ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నటువంటి అంశం షెడ్యూల్ ఖరారు కాబోతుంది.